హాయ్ అండి. ఈరోజు తలకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏందనేది వీడియోలో మీకు అందరికి నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అందరూ ప్రతి ఒక్కరు వీడియో చూసి మన వీడియోని ఫాలో చేయండి. 1.5 స్పూన్ ధనియాలు, ఒక 6 లవంగాలు, ఒక 4 యాలక్కాయలు, 2-3 చెక్క ముక్కలు, ఇవన్నీ లైట్గా దోరగా వేయించుకొని మెత్తగా దంచుకోవాలి. గ్రాముల ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఆనియన్స్ పేస్ట్ వేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ దూరగా అయిన తర్వాత అల్లం పేస్ట్ 1.5 స్పూను ఒకసారి ఇలా కలుపుకొని వెంటనే 5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. తలకాయ కూర వేసుకొని ఒకసారి కలుపుకొని చిటికెడంత పసుపు, మూడు స్పూన్లు కారం, సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. సాల్పోతే తర్వాత వేసుకోవచ్చు లాస్ట్లో. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని 1 లీటర్ నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత చూస్తే సరిపోద్ది. మనకి పప్పు కుక్కర్లో అయితే తలకాయ కూర తొందరగా ఉడుకుద్ది. మనకి కుండ కదా, కుండలో లేట్ అయ్యిద్ది. ఖచ్చితంగా ఈజీలో 1 గంట అయితే పట్టుద్ది ఎంత పూర్తిగా రెడీ అయ్యాక. మీరు వండుకోవాలనుకున్నప్పుడు పప్పు కుక్కర్లో అలాంటి వాటిలో పెట్టుకొని ఒక 10 నుంచి 12 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోండి. తొందరగా ఉడుకుద్ది. మీకు ఉడుకుంటుంది. ఇంకా తీసుకొని మనం దంచి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొబ్బరి తురుము, పుదీనా, కొత్తిమీర అవి కానీ కొంచెం పైన చల్లుకొని మూత పెట్టుకొని చల్లారిన తర్వాత వేరే దాంట్లో తీసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటాం. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా తినేదే ఉంది. ఇంక మొత్తం ప్లేట్లో కానీ అంతా పెట్టేసుకున్నా. ఇంకా తింటమే. చూపిస్తా ఇప్పుడు ఎలా వచ్చిందో కర్రీ అంతా. చాలా బాగా వచ్చింది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. ఎలా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో చేయండి. అలాగే లైక్ కొట్టండి. ఇంకా వీలైతే మిగతా వాళ్ళకి కానీ షేర్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.